తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం సమీపంలో ఇప్పుడు మనం రామదుర్గం గుడికి వెళ్తున్నాం అండి. శ్రీకృష్ణుడి గుడి మార్గ మధ్యలో మనకి ఏనుగు కొండ దృశ్య రూపం ఉందన్నారు. దాన్ని కూడా మీకు ఈ విజువల్స్లో తీసి పెడదామని ప్రయత్నం చేస్తున్నాం. ఏనుగు కొండ అంటే ప్రకృతిలోని సహజంగా ఏర్పడిన కొండలు ఏర్పడుతూ ఉంటాయి. వాటితో ఆహారంలోని ఒక రాయ రూపంలో మనకు ఏనుగు కొండ దృశ్య రూపం మనకి పురుషోత్తపట్నం సమీపంలో ఉంది. దాని కొరకు ఈ వీడియో న్యూలెప్ తెలుగు టీవీని సపోర్ట్ చేసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పురుషోత్తపట్నం గ్రామానికి వచ్చాం. అదే మార్గంలోని మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ వ్యూలు చూడండి. పురుషోత్తపట్నంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన భారీ ఎత్తున మోటార్స్ సంబంధించిందండి. ఇది పురుషోత్తపట్నం. మనం లెఫ్ట్కి వెళ్తే రామదుర్గం గుడి మార్గం వెళ్తుంది. ఇది దేవీపట్నం మండలం అండి. ఇది ఆ గ్రామంలోని పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఈ పురుషోత్తపట్నం. ఈ గ్రామం మనం మార్గ మధ్యలో నుంచి వెళ్తున్నాం. మంచి మంచి సుందరమైన ప్రదేశాలు మనకి కనపడతా ఉంటాయి. ఎందుకంటే పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలంటే ప్రకృతి సహజంగా ఏర్పాడవుతూ ఉంటాయి. ప్రకృతిగా పచ్చదనంగా ఉంటుంది. పొలాలు ఉంటాయి, ఎత్తైన కొండ ప్రాంతాలు ఉంటాయి, అనేక కట్టడాలు లేదా ప్రదేశాల్లో ఉంటాయి. మనకి ఇప్పుడు ఊరు బయటకు వచ్చేసాం, పురుషోత్తపట్నం. ఇప్పుడు మనం ఈ ఏనుగు కొండ దృశ్య రూపం దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కొండలు అన్నీ ప్రకృతిగా సహజంగా ఏర్పడ్డాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి చెట్లు కొండల రూపంలో మనిషికి ప్రకృతిలో వచ్చిన ఆక్సిజన్ని మనకు అందించుకుంటూ ఈ ప్రకృతిని పక్షి జాతి జంతువులు, వరి పొలాలు, మిర్చి, అనేక పంటలు ఈ ప్రాంతంలో వేస్తూ ఉంటారు. తాటి చెట్లు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ మార్గం కూడా కొద్దిగా గోతులతో ఉంది. ఇప్పుడు కొండను చూడండి, పూర్తి కొండ పురుషోత్తపట్నం నుంచి భారీ ఎత్తున పొడవుగా సాగుతూ ఉంది. అనేక ఇప్పుడు మనకి ఆ చివర ఉన్న కొండ ఇది ఏనుగు కొండ దృశ్య రూపం అండి. దృశ్య రూపాన్ని మనం అక్కడ ఉందని గ్రహించుకుంటూ చూస్తేనే ఆ ఏనుగు పడుకున్నట్టు, తొండం ముడుచుకొని ఉన్నట్టు, ఆ వెనక భాగాల ఉన్న ఏనుగు పడుకున్నట్టు ఆ కొండ రూపంలో పెద్ద రాయ ఏర్పడింది. దీనినే ఏనుగు కొండ దృశ్య రూపం అంటారు. ఎందుకంటే సహజంగా కొండల్ని అనేక రూపాలలో మనం కళలు కంటాం. కొన్ని అవి రూపాంతరం చెందాలి అనుకుంటే మానవుడు ఉన్న ఆలోచన విధానంలోని మనకి కనపడతా ఉంటుంది. దీనిని దృశ్య రూపం అంటాం. ఎత్తైన ప్రదేశం సూది కొండలు లేదా పెద్ద పొడవైన కొండలు రాతితో ఏర్పాటు ఉంటాయి కాబట్టి, ప్రకృతి సహజంగా ఉంటాయి కాబట్టి ఏనుగు కొండ అని ఈ కొండకి పేరు వచ్చింది. ఏనుగు పడుకొని ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి దూరం నుంచి చూస్తూ ఉంటే ఏనుగు కొండ ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పడుకున్నట్టు మనకి కనపడతా ఉంటుంది. దీనిని ఏనుగు కొండ దృశ్య రూపం అంటారు. రూపం ఏదైనా ఆకారం మనకి మనిషి అనుకొని ఉంది అనుకుంటేనే మనకి ఏనుగు కొండ రూపం కనపడతా ఉంటుంది. ఏదైనా సరే ప్రకృతిలో కనపడుతుంది కాబట్టి మనం కూడా ఆస్వాదించాలి, కళ్ళుకు చూడాలి, మనం చూసుకుంటూ ఆనందించాలని న్యూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.